తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈ వారం 10 రోజుల్లోనే టీవీలకు అతుక్కుపోతుంటుంటే రకరకాల సమీకరణాలు మారిపోయినట్లుగా అనిపిస్తున్నాయి సార్. రైట్, మనం ఏపీ అంతటా చూడొచ్చు 25తో నామినేషన్ల పర్వం ముగిసిపోయింది. అయితే కొంతమంది నామినేషన్స్ వేసేటప్పుడు చూసాం సార్, వేలాదిగా తరలి వచ్చేస్తున్నారు. కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు. మీరు చాలా ప్లేసెస్కి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరైనా నామినేషన్ వేసినప్పుడు మీరు ఉన్నారా? అసలు ఆ కోలాహలం, ఆ సందడి, ఆ పండుగ వాతావరణం ఎలా ఉంటుంది? వెరీ ఇంట్రెస్టింగ్. మొన్న 24వ తారీఖు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గము, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్లు జరిగినాయి. ఆ రోజు నామినేషన్స్ వేశారు. అనిల్ కుమార్ యాదవ్, ఆల్మోస్ట్ నా తమ్ముడు లాంటి వాడు అనుకో. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి వచ్చి నరసరావుపేటలో వేస్తున్నప్పటికీ కూడాను గెలవాలి అన్నటువంటి ఉద్దేశంతో మీరు అడిగినట్టుగా అసలు నిజంగా ఈ కోలాహలం ఎలా ఉంటుంది నిజంగానే ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామని వెళ్ళాను నేను. మేము టీవీలో చూడడం తప్పితే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు సార్. సరే, ఈ నా తమ్ముడు లాంటి వాడిని ఎలాగైనా సరే గెలిపించాలి, నా ప్రయత్నం ఏదో చేద్దాము, ఏదో ఉడతా భక్తి అనుకోమాది అనే ఉద్దేశంతో వెళ్ళాను. చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. ఆ రోజు కోటప్పకొండలో పూజ చేయించుకొని దర్శనం చేసుకొని పరమేశ్వరుడి దర్శనం చేసుకొని కిందకు వచ్చి ఇంటి దగ్గరే కలిశాడు. దాని తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఒకటి ఉందన్నమాట. అక్కడ అది ఒక సాంప్రదాయం కింద వస్తుందట. ఆ నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ విఘ్నేశ్వరుడి దగ్గర టెంకాయ కొట్టి ఆ పూజ అది చేయించుకొని బయలుదేరుతారట. నిజంగా నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు కూడా ఇంతకుముందు నామినేషన్లు వేయడానికి పోయినప్పుడు ప్రచారం చేసేటప్పుడు చూసేవాళ్ళం మేము కూడా. కానీ నిజంగా అది ఎంత కోలాహలంగా ఉంది అంటే ఒక 70-80 వేల మంది వచ్చారమ్మా. 70-80 వేల మంది. నాకే ఆశ్చర్యం వేసింది అండి. అమ్మో, నిజంగా ఏంటి నామినేషన్ వేసేటప్పుడు కూడా ఇంత కోలాహలంగా ఇంతమంది సపోర్టర్స్ ఉంటారని. ఒక 2 వెహికల్స్ అరేంజ్ చేశారు. మోటార్ బైక్స్ తోటి కొంతమంది వచ్చారు, కార్లతోటి కొంతమంది వచ్చారు, నడుచుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను వాటరు, మజ్జిగ ప్యాకెట్లు సపరేట్గా అరేంజ్ చేశారు. ఎవరు అడిగినా కానీ ఇస్తూ ఉన్నారు. అంటే ఎండాకాలం కదమ్మా, ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కనీసం ఒక 4 గంటలు జరిగిందమ్మా. ఒక 3 కిలోమీటర్ల నిడివి ఉంది అది. నేను కూడా ఏం చేశానంటే అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ మీరు రండి అని నన్ను కూడాను ఆ పెద్ద ట్రక్ ఎక్కించారు. కానీ ఆ ట్రక్ ఎక్కిన తర్వాత అసలు వాళ్ళు వచ్చి ముందు నిలబెడితే మీరు వాళ్ళ మధ్యలో నిలబడండి అంటారు. వాళ్ళ మధ్యలో నిలబడమంటే వెనక నుంచి జనాలు తోసేస్తున్నారనమాట. పబ్లిక్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అమ్మ నిజంగా. నాకు ఆ రోజు అనిపించింది అన్నమాట, అమ్మ నిజంగా అసలు పోలీసు వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి, అమ్మ అసలు వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారో ఏమిటారో బాబోయ్ అనిపించింది నాకైతే. కాసేపు ఉన్న తర్వాత దానికి నాకు భయం వేసింది అనమాట. అది అమ్మ పొరపాటున మనం కనుక తోసారని కింద పడిపోతాం బాబు, ఎందుకు వచ్చిన బాధ అని ఆ తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది అనమాట నాకు. అది బాబు నేను నా వెహికల్లో వస్తానులేండి అనేసి నేను దిగేశాను. దీని తర్వాత మంచి మ్యూజిక్ అది ఇది సంగతి సమాచారము. ఆ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసినటువంటి ఒక పాట సంగతి సమాచారం చాలా బాగుంది. ఎనియావ్ నన్ను చాలామంది గుర్తుపడతారు కాబట్టి ఇక మీ ఉద్దేశం ఏంటండి, ఎన్ని సీట్లు వస్తాయి, గెలుస్తారా గ్యారంటీగా, ఏంటి మీ ఉద్దేశం ఏంటి అంటారు. తర్వాత సెల్ఫీ తీసుకుంటారు, ఏదో మాట్లాడుతుంటారు. ఇది సర్వసాధారణం. ఇది పెద్ద ఇదేం కాదు. అదంతా చూసిన తర్వాత వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, అంతకుముందు నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పిన దాన్ని బట్టి అతను గ్యారంటీగా గెలుస్తాడు. ఎంత మెజారిటీ వస్తుంది అని చెప్పలేం కానీ గ్యారంటీగా గెలుస్తారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఏంటంటే చిలుకలూరుపేట, నరసరావుపేట, దెన్ మాచర్ల, గురజాల, పెదకూరపాడు, దెన్ వినుకొండ, సత్తెనపల్లి, మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇంచుమించుగా 16-17 లక్షల మంది రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు యాజ్ పర్ ఆధార్ కార్డ్. ఆ ఏరియాకి సంబంధించిన టోటల్ పాపులేషన్ కనుక తీసుకుంటే మేబీ అరౌండ్ ఒక 23 లక్షలు ఉంటారు. చాలా సెన్సిటివ్ ఏరియాస్ అన్నీ ఉన్నాయి ఆ నియోజకవర్గంలో. మాచర్ల, గురజాల,
ఇట్లాంటివన్నీ కూడాను చాలా సెన్సిటివ్ నియోజకవర్గాలు. పలనాడు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంటారు దాన్ని. ఓకే, 1952లో ఏర్పడింది అది. ఫస్ట్ టైం అక్కడి నుంచి సి రామయ్య చౌదరి గారు అని ఆయన గెలిచాడు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచాడమ్మ ఆయన. ఓకే, లాస్ట్ టైం 2019లో అదే నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి కృష్ణదేవరాయలు గారు ఈసారి టీడీపీ తరఫున చేస్తున్నారు. పార్టీ మారాడనమాట. ఈయన నెల్లూరు వాస్తవ్యుడు, వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఓకే, గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రజలు చాలామంది కూడా చెప్పారు. కొంతమంది సైలెంట్గా నవ్వి ఊరుకున్నారు, కానీ కొంతమంది అయితే ఫ్రీ అండ్ ఫ్రాంక్గానే చెప్పారు. అయితే సార్, నామినేషన్ పండుగ వాతావరణాన్ని కళ్ళారా చూశారు. అండ్ వివిధ ప్రాంతాల వారితో మీరు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సు ఎక్కడానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ స్టేషన్లో ఉన్న వాతావరణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఎక్కారు అనుకోండి, అక్కడ ఉన్న వాతావరణం ఏంటి? ఎందుకంటే మనం ఎవరిని ఏం అడగక్కర్లేదు. ఓ నలుగురు కూడుకున్నారు అని అంటే ఆ మీటింగ్లో దీని గురించే మాట్లాడుకుంటారు, ఆటోమేటిక్గా మాట్లాడుకుంటారు. మనం ఒకసారి వినడమే అంతే. మీరేం విన్నారు? అసలు వాళ్ళ ప్రజల నాడి స్పందన ఎలా ఉంది? యాక్చువల్గా ఆ వాతావరణం అంతా చూసి నేను సాయంత్రం గుంటూరు వచ్చేసాను అనమాట. ఇంకా హోటల్లో చెక్అవుట్ చేయాలి కాబట్టి హోటల్లో చెక్అవుట్ చేయడానికని ఇంకా ఏదో ఒకటి కాస్త తిని బస్సు ఎక్కుదాంలే అన్నటువంటి ఉద్దేశంతో రెస్టారెంట్లోకి వెళ్తే అక్కడ ముగ్గురు వెయిటర్లు పలకరించారు. ఏంటి సార్ ఎలా, మామూలుగా అడుగుతారు కదా, ఎలా ఉంటుంది సార్ ఏమిటి అంటే, సరేనయ్యా నిష్పక్షపాతంగా చెప్తున్నాను, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావో, అసలు ఓటు వేస్తావో వేయో దట్ ఇస్ డిఫరెంట్ థింగ్, ఓటు మటుకు తప్పకుండా వేయండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళుగా వేయండి, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మటుకు మళ్ళీ ఒకసారి చీఫ్ మినిస్టర్గా ఆయన మళ్ళీ ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తాడు, అది మటుకు గ్యారంటీ అది. కానీ డేట్ గుర్తుపెట్టుకోండి, 13వ తారీఖు మే నెల నాయన, ఆ డేట్ మటుకు గుర్తుపెట్టుకోండి దయచేసి, మీ ఇష్టం వచ్చిన డేట్లకి పోతే ఉండదు. అక్కడ ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు ఉంటాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. 4,9,00,000 మంది ఏమో ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్ ఉన్నారు, 5,28,00,000 మంది పాపులేషను. భగవంతుడి దయ వల్ల ఆంధ్రప్రదేశ్కి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, సారవంతమైన భూమి ఉంది, పల్నాడు లాంటి ఏరియాస్లో మంచి మైనింగ్ రిసోర్సెస్ ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు. గుంటూరు చుట్టుపక్కల మిరపకాయలు ఇవన్నీ బాగానే పండుతాయి. ఇండస్ట్రీస్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడాను కోల్డ్ స్టోరేజెస్ మటుకు చాలా బాగున్నాయి. గుంటూరు అనేటువంటిది ఎడ్యుకేషన్కి మంచి హబ్. ఇది లైలా పబ్లిక్ స్కూల్ కానీ, ఏసీ కాలేజ్, హిందూ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ఉన్నాయి. నర్సరాపేటలో కూడాను 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. పెద్ద టౌన్ అది, మున్సిపాలిటీ అది. ఒక 1,10,000 మందో 1,12,000 మందో ఓటర్లు ఉన్నారు ఒక్క నర్సరాపేటలోనే. సో ప్రాంతాలు కూడా ఏంటంటే సత్తెనపల్లి కూడాను టౌనే, అలాగే మార్చర్ల, దాచేపల్లి, గురజాల, వినుకొండ, చిలుకలూరుపేట, ఇవన్నీ కూడా ప్రామినెంట్ ప్లేసెస్. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టత ఉంది. ఇప్పుడు పల్నాడు ప్రాంతము అనేసి అంటే ఇమ్మీడియట్గా మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే పల్నాటి యుద్ధమే గుర్తుకొస్తుంది 400 సంవత్సరాల కింద. ఆ పలనాటి నాగమ్మ గారి ఇంట్లో మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్లే ఉంటుంది. మా ఇంటి మీద నుంచి రాయేస్తాం, ఇంటి మీద పూర్వీకులు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు అదే విలేజ్లో, గామాలపాడు అని వాళ్ళ ఊర్లో పడుతుంది. బట్ ఆ చరిత్ర అది అంతా కూడా ఉంది. ఒకప్పుడు బాగా ఫ్యాక్షనిజము, అది ఫ్యాక్షనిజం ఎక్కువ ఉండేది. తలకాయలు నరికేసి పోలీస్ స్టేషన్లో టేబుల్ మీద పెట్టి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అడిగేవాళ్ళట. అంటే అఫ్కోర్స్ నేను కూడా 30-40 సంవత్సరాల కింద ఆ వాతావరణం చూశాను, కానీ ఇప్పుడు ఆ వాతావరణం లేదు. పిల్లలందరూ కూడా చదువుకున్నారు, చాలామంది విదేశాల్లో ఉన్నారు. ప్రతి ఇంటికి కూడాను కనీసం ఒక్కళ్ళైనా కానీ అమెరికాలోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో, యూకేలోనో ఉన్నారు. అందుకని కొట్లాటలు బాగా తగ్గిపోయాయి. ఈ సందర్భంగా నువ్వు అడిగావు కాబట్టి మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారండి ప్రజల్ని అని, సరే కదా అని రెస్టారెంట్లో ఆ పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత ఆటో ఎక్కాను. ఆడు నమస్తే అండి అంటే, నమస్తే అండి, సంగతి సమాచారం అండి, నేను మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటానండి, ఎక్కడికి వెళ్ళాలండి అనేసి అన్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళాలయ్యా బాబు, హైదరాబాద్ వెళ్ళాలి అనేసి అంటే, రండి సార్ అని ఎక్కించుకున్నాడు. తీరా మరి దిగిన తర్వాత ఏంది బాబు నీకు ఎంత ఇవ్వాలని అడుగుతాం కదా నార్మల్గా. ఏంటి బాబు నార్మల్గా ఎంత తీసుకుంటారా, నాకు పెద్ద పరిచయం లేదు ఇక్కడ, ఏంటి ఇది ఎంత తీసుకుంటారు ఏమిటి అనేసి అడిగితే ఒక పర్టికులర్ టైం అప్పుడు అనమాట. అంటే యాక్చువల్గా గుంటూరు వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లో
అర్ధరాత్రి తెల్లవారుజామున దిగినప్పుడు అడిగితే మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటానండి, అది ఇది సంగతి సమాచారం అని చెప్పాడు అతను. సరే ఇంక బేరం ఏం ఆడతాలని 100 రూపీస్ ఇచ్చేసాను, నమస్తే అండి అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మా డ్రైవరు శివకుమార్ అని, అతను గుంటూరు, అతనే ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఇది అన్ ఎక్సలెంట్ జెంటిల్మెన్. మనం ఏదో కారు డ్రైవర్లు, కారు మెకానికల్ అంటే ఒకసారి లారీ డ్రైవర్లు అంటే చాలా చీప్గా చూస్తాం. ప్రజలు ఎప్పుడు కూడాను ఎవరిని కూడాను చీప్గాను అలా చూడకూడదమ్మా మనం, చాలా తప్పది. ఇప్పుడు టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడుగా, అవును. అందుకని ఎవరిని కూడాను చులకన భావంతో చూడకూడదు. ఆఫీస్ బాయ్ అయినా, డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా కానీ మనిషిని మనిషిగా చూడాలి. కానీ ఏదో చంద్రబాబు నాయుడు అన్నట్టు లేబరర్స్ అందరూ కూడాను మీకు ఓటేస్తారండి అనేటువంటి భావంతో ఎప్పుడు ఉండకూడదు. అది చాలా పెద్ద తప్పు అనమాట. అది అసలు 40 years 45 years ఇండస్ట్రీ ఉన్నటువంటి ఆయన లేబర్ వాళ్ళందరూ మీకు ఓటేస్తారండి ఏంటి, ఎలా ఉంటుంది? ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ మీరు ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు. నెత్తి మీద రూపాయి పెడితే పైసాకి పనికి రానటువంటి పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంకంతకంటే దారుణంగా ఎవరైనా మాట్లాడతారమ్మా? నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. సరే ఎనియావ్ ఆయన ఏదో అన్నాడు, వదిలేసాయి. మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర దింపేటప్పుడు డ్రైవరు శివకుమార్ అన్నమాట, అతనే ట్రావెల్ ఏజెంట్గా ఉన్నాడు. అతనే చిలుకూరుపేట వెళ్ళి మళ్ళీ నన్ను ఈవినింగ్ తీసుకొచ్చాడు. ఇద్దరం కలిసాక వెళ్ళాము. మనం ఏదో కారు డ్రైవర్ అని అనుకుంటాం కానీ ఆయనకి 2 కూతుళ్ళు. ఒక అమ్మాయి ఏమో బీ ఫార్మసీ, అమెరికా వెళ్ళబోతుంది. ఇంకొక అమ్మాయి సమ్ ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్ ఏదో చదువుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సంగతి, అలాంటి వాళ్ళు కూడాను పిల్లల్ని చక్కగా చదివించాలి, ఎంత ఖర్చు అయినా సరే అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. దానికి మూల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విద్యలో తీసుకొచ్చిన మార్పులు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా పెట్టడము, వాళ్ళకి ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేయడం, దాని మూలకంగా ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్లో నాకు రెగ్యులర్గా కారు రిపేర్ చేసేటువంటి అతను ఉంటాడు, వేణుగోపాల్ అని, వేణు అని. అతను ఎప్పటి నుంచో హైదరాబాద్లోనే ఉంటున్నారు. నా కారు రెగ్యులర్గా అక్కడే రిపేర్ చేయించుకుంటాను నేను, చిన్న లోపం వచ్చినా సరే కాక. వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో ఉందాం, ఇప్పుడు ఎంఎస్ చేసింది, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళేటప్పుడు నేనే సర్టిఫికేషన్ నేనే ఇచ్చాను. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు, రేపు అతను కూడా యూఎస్ వెళ్తాడు. కారు మెకానిక్కే కదా, వీళ్ళ పిల్లలు వెళ్ళేది మనం అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు అలా అండర్ ఎస్టిమేట్ చేయకుండా, చాలా తప్పది. అదేవిధంగా బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత సరే ఇంక మామూలుగా టికెట్ సంగతి సమాచారం అందరూ పలకలిస్తారు కాబట్టి, ఏంటి సార్ చాలా బస్సులు ఉంటాయి కదా, మీరు ఏ బస్సుకి వెళ్తారు అంటే, ఏదో ఒకటి 10 గంటలకే 10:30 ఉండే బస్సు చూడవా బాబు, ఏదో మార్నింగ్ 5 o'clock అక్కడ దిగేటట్టు బస్సు ఉంటే చూడండి సార్ అంటే, అమరావతిలో బుక్ చేస్తున్నాను సార్ అని చెప్పి బుక్ చేసేసాడు. సరే కదా అని చెప్పి బస్సు దగ్గర వెళ్ళి నిలబడ్డాను. ప్రాక్టికల్గా జరిగింది, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే టీఎస్ఆర్టీసీకి సంబంధించిన కంట్రోలర్ ఉన్నాడు అనమాట ఆ రోజు అక్కడ, సురేష్ బాబు గారని. ఆయన నన్ను గుర్తుపట్టాడు. ఏంటి సార్ ఎప్పుడు వచ్చారు ఏమిటి అనేసి అంటే, నర్సరాపేట నియోజకవర్గంలో నామినేషన్ ఉంది కదా, నామినేషన్లో పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను నేను. ఆ కార్యక్రమం అయిపోయింది, బాగానే జరిగింది. అది 3 కిలోమీటర్ల మోయిన ఉంది, 70-80 వేల మంది వచ్చారు, ఎవ్రీథింగ్ హెస్ గాన్ వెల్, మళ్ళీ వెళ్ళిపోతున్నాను అనేసి అంటే, అతను నేను కాసేపు ముచ్చటించుకున్నాం. ఆయన పెద్దల్లుడు రిలయన్స్ ఇండస్ట్రీస్లో జనరల్ మేనేజర్. ఆయన నేను అడగలేదు కానీ ఆయనే చెప్పాడు, మాది కాపు సామాజిక వర్గం అండి, ఏందోనండి మా వాడు ఏందేందో అన్నీ కూడా ఏదో కళ్ళు తాగిన కోతిలో కుప్పిగంతులు వేస్తూ ఉంటాడండి. ఏదో 30-40 స్థానాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక రకంగా ఉండేది, ఒకసారి ఏమో పోటీ చేయనంటాడు, ఒకసారి ఏమో ఎక్కడెక్కడి నుంచో చేస్తానంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఓటేస్తేనే కదా నేను సీఎం అయ్యేదంటాడు, అది ఇది ఏందోనండి ఇతని పద్ధతి. అతను కాపు సామాజిక వర్గమేనట, నాకు తెలియదు, తర్వాత చెప్తున్నాడు మావాడేనండి, మా సామాజిక వర్గమేనండి అని. అట్లా కాపు సామాజిక వర్గంలో కూడా ఇతను చేసేటువంటి పనులు నచ్చనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, పిల్లల్ని చక్కగా చదివించి సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.